So whenever you want to call or whenever you want to use the method within the class, okay, ఇప్పటి వరకు మెథడ్ ని అవుట్ సైడ్ ద క్లాస్ వాడుకుంటున్నాం. ఒకవేళ ఇన్సైడ్ ద క్లాస్ వాడాలి అని అనుకుంటే, ఓకే, దీన్ని నేను ఏమని రాస్తున్నా అంటే మెథడ్ డిస్ప్లే మెథడ్ అని రాస్తున్నా. సో ఇంకా సింపుల్ చేద్దాము. అడిషన్ మెథడ్ రాసుకుందాం. ఓకే, అడిషన్ సరిపోతుందండి, మెథడ్ అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది మెథడ్స్ అని. ఓకే, ఇక్కడ ఏం పాస్ చేయాలండి, సెల్ఫ్ కీవర్డ్ పాస్ చేయాలి. సెల్ఫ్ డాట్ ఏ సెల్ఫ్ డాట్ బి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. సో నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ ఏ ఆర్ సెల్ఫ్ డాట్ బి ప్లస్ సెల్ఫ్ డాట్ నేను ఇంకొకటి రాస్తున్నా, ఇంకొక మెథడ్ రాస్తున్నా, సమ్ మెథడ్ అని. ఓకే, అడిషన్కి సమ్కి పెద్ద తేడా ఏం లేదు, బట్ ఓన్లీ అలా రాస్తున్నా. ఓకే, సెల్ఫ్ డాట్ కూడా అవసరం లేదు, సెల్ఫ్. ఇక్కడ నేను ఇప్పుడు అడిషన్ మెథడ్ వాడుకోవాలని అనుకున్నా. అడిషన్ మెథడ్ని ఎలా వాడుకోవాలి? ఓకే, అడిషన్ మెథడ్, అడిషన్లో ఏమున్నాయండి, సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి. ఓకే, మెథడ్ని ఇప్పటి వరకు అవుట్ సైడ్ నుంచి మనం కాల్ చేస్తున్నాం, లోపల కాల్ చేయాలి. ఒక్కసారి అవుట్పుట్ చూడండి. మన మెథడ్ పేరు ఏమని ఉంది, అడిషన్ అని ఉంది. ఓకే, అడిషన్ అడిషన్లో నేను 100 ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుందండి, నాకు అడిషన్ మెథడ్ కాల్ అవుతుంది. సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు నాకు రిజల్ట్ ఏం రావాలి, 300 ప్రింట్ కావాలి. ఇది వేరియబుల్ టెస్ట్. సో నాకేమొచ్చిందండి, నాకు 300 వచ్చింది. ఓకే, బట్ ఇప్పుడు నాకేంటి అని అంటే సమ్ మెథడ్ కాల్ చేస్తుంది. ఓకే, ఏ అండర్ స్కోర్ ఓబిజే డాట్ సమ్. ఓకే, సమ్ మెథడ్లో ఏం కావాలండి, నేను అడిషన్ మెథడ్ కాల్ చేయట్లేదు. ఓకే, అడిషన్ మెథడ్ మీకు అవుట్పుట్ ఆల్రెడీ తెలిసిపోయింది. సో నేను ఇప్పుడు సమ్ మెథడ్ కాల్ చేస్తున్నా. సమ్ మెథడ్లో ఏం కావాలి, సమ్ మెథడ్కి కాల్ అయినప్పుడు సమ్ మెథడ్లో అడిషన్, ఓకే, అడిషన్ మెథడ్ కాల్ కావాలి. అడిషన్ మెథడ్లో ఏముందండి, మళ్ళీ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బీనే ఉంది. సో మీకోసం నేను సేమ్ లాజిక్ రాస్తున్నా, బట్ జనరల్ ఏంటి అంటే ఒక మెథడ్లో ఉన్న లాజిక్ ఇంకొక మెథడ్ నుంచి కాల్ చేయాల్సి వస్తుంది. లేదు, మీకు నెస్టెడ్ ఫంక్షన్స్ అని ఒక కాన్సెప్ట్ చూసాం. ఓకే, ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం, లేదు మెయిన్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ కాల్ చేయడం, ఇలాంటివి. సో ఇక్కడ ఏంటి అంటే విత్ ఇన్ క్లాస్, మనం విత్ ఇన్ క్లాస్లోనే ఉన్నాము. ఒక మెథడ్లో రాసిన కోడ్ ఇంకో దాంట్లో నుంచి కాల్ చేయాలి, లేదు లాజిక్ ఇంకో దాంట్లో నుంచి కాల్ చేయాలి అని మీకు అనిపిస్తే, లేదు అలాంటి అవసరం వచ్చింది, సో జనరల్గా అయితే బయట నుంచి కాల్ చేయడం వెరీ బెటర్ అండి. దట్ ఈస్ అ గుడ్ ఐడియా ఐ కెన్ సే. బట్ స్టిల్ ఒకవేళ మీకు విత్ ఇన్ మెథడ్ నుంచి కాల్ చేయమని ఎవరైనా అడిగితే ఎస్ అండి, కాల్ చేయొచ్చు. యా, చూడండి ఏమని వచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఓకే, అడిషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అడిషన్ నాట్ డిఫైన్డ్ అంటే మరి ఇక్కడ డిఫైన్ చేసింది, విత్ ఇన్ క్లాస్లో ఉన్నాము, మనం కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసినప్పుడు ఎందుకు రావట్లేదు? ఓకే, డైరెక్ట్గా ఇలా మెథడ్కి మీరు కాల్ చేయడానికి వీల్లేదండి, సెల్ఫ్ కీవర్డ్ వాడాలి. ఓకే, సెల్ఫ్ కీవర్డ్ వాడితేనే మీరు మెథడ్కి కాల్ చేయగలుగుతారు. ఎందుకు, విత్ ఇన్ క్లాస్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, విత్ ఇన్ క్లాస్. తర్వాత అడిషన్కి ఏమి ఇవ్వాలండి, అడిషన్కి ఆటోమేటిక్గా మీకు వాల్యూస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, క్లియర్. మీరు స్పెషల్గా వాల్యూస్ పాస్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ సెల్ఫ్లోనే అన్ని మెథడ్స్ అన్ని వేరియబుల్స్, నేను నిన్న మొన్నటి నుంచి అదే చెప్తున్నాను, సెల్ఫ్లోనే అంతా ఉంటుంది. సో మీరు సెల్ఫ్ డాట్ అడిషన్ మెథడ్ కాల్ చేయాలి, లేదు బయట నుంచి కాల్ చేయాలంటే మీకు తెలుసు ఆబ్జెక్ట్ డాట్ సమ్. అదే ఒకవేళ లోపల కాల్ చేయాలంటే సెల్ఫ్ డాట్ ఆ మెథడ్ నేమ్. ఎలాగో సెల్ఫ్లో వేరియబుల్స్ డిక్లేర్ అయి ఉంటాయి కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ కాల్ దాట్. లేదు నేను వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నా సార్ ఇక్కడ నుంచి అని అన్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి పాస్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ పాస్ బై లైక్ దిస్. ఓకే, ఎనీ 500 600 ఎనీ వాల్యూస్ మీరు ఇక్కడ నుంచి పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లాస్ మొత్తానికి వెళ్ళిపోతుంది. ఇది క్లియర్.
ఓకే. సో whenever you want to call, నేను ఇక్కడ రాస్తానండి, calling method from or within existing class. ఓకే, సో మెథడ్ని లోపల నుంచి కాల్ చేస్తున్నాం. మోస్ట్లీ అవసరం రాదండి, బట్ నిన్న నేను ఒక సినారియో చూసాను, అందుకే ఇది మీకు చెప్తున్నా. జనరల్గా అయితే బయట నుంచి కాల్ చేయడం చాలా బెస్ట్ వే. ఓకే, ఇప్పటివరకు సజెస్ట్ చేయడం కూడా నేను అన్ని బయట నుంచి కాల్ చేయడం చెప్పాను, బట్ స్టిల్ ఎక్కడైనా మీకు లోపల కాల్ చేయాల్సి వస్తే సెల్ఫ్ కీవర్డ్ వాడాలి. సెల్ఫ్ కీవర్డ్ వాడితే అవుతుంది. సో సెల్ఫ్ కీవర్డే వాడాలా, ఇంకేమైనా వాడొచ్చా అని అంటే ఒకసారి చూడండి ఏం జరుగుతుందో వేరేటి వాడితే. నేను ఏం చేస్తున్నాను అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ ఐఎమ్ రైటింగ్ వేరియబుల్ అండర్స్కోర్ టెస్ట్ అండర్స్కోర్ క్లాస్. ఓకే, వేరియబుల్ టెస్ట్ అండర్స్కోర్ క్లాస్ అని రాశాను. సో ఏంటిది, ఇది నా ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ నేమ్ గమనిస్తుంది. వేరియబుల్ క్లాస్ టెస్ట్ అడిషన్ ఈజ్ మిస్సింగ్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. సో సెల్ఫ్ లేదు అని చెప్తుంది. సరే, నో ఇష్యూ. So 600. Got it? Either this way you can use it. ఓకే, లేదు సెల్ఫ్ డాట్ డైరెక్ట్గా మీరు వాడేసుకోవచ్చు. సో అడిషన్కి ఆర్గ్యుమెంట్స్ కావాలి కాబట్టి ఇంతకుముందు దాంట్లో ఎర్రర్ వచ్చింది, బట్ నౌ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సెల్ఫ్ ఇట్ విల్ గివ్. Yes, sir. Okay, so these two ways you can pass it, or I will try one more method. We'll try చేయలేదు, but I will try. But the output we are declaring outside only, so yeah, that method will not work. Anyway, these two methods only you can remember. నెక్స్ట్ క్లియర్ కదా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఎంఆర్ఓ మెథడ్స్ చెక్ చేయండి. ఓకే, టుడే వర్క్ ఫర్ ఎంఆర్ఓ అసైన్మెంట్స్. సో ఎంఆర్ఓ అసైన్మెంట్స్ రెండు ఉన్నాయండి. సో ఎలా వర్క్ చేయాలి, ఫ్లో ఎలా అవుతుంది అన్నది మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ కీవర్డ్ ఈజ్ కాల్డ్ సూపర్ కీవర్డ్. ఓకే, సూపర్ కీవర్డ్ పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్తారు కదండి, సూపర్ ఉమెన్ అని. సో అలాగే ఇక్కడ మనకు సూపర్ కీవర్డ్ ఉంది. సూపర్ కీవర్డ్ అంటే ఫాస్ట్గా ఏం వెళ్ళదండి. ఓకే, సో ఇట్ విల్ బి రిప్రజెంట్స్ ఎబో. ఓకే, సూపర్ అంటే పైంది అని. ఓకే, ఎలా అన్న చూద్దాము. సో సింటాక్స్ యూ అబ్జర్వ్. సో క్లాస్ ఏ, ఓకే, క్లాస్ ఏ, క్లాస్ బి ఆఫ్ ఏ. ఓకే, ఇన్హెరిటెన్స్ కన్ఫర్మ్ రాయాలి, మనమంతా ఇన్హెరిటెన్స్లోనే ఉన్నాము. సో క్లాస్ బి ఆఫ్ ఏ, ఇక్కడ ఇన్హెరిటెన్స్లో ఇంతకుముందు ఎలా రాసాం, ఏ డాట్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ సెల్ఫ్ అని ఇంతకుముందు రాసేవాళ్ళము. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సూపర్ కీవర్డ్, సూపర్ డాట్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ పెరెన్సెస్ ఓపెన్ అండ్ క్లోజ్. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఏ అని రాసే ప్లేస్లో ఏ అని రాయకుండా సూపర్ అని రాస్తాము. సో పైన ఏ క్లాస్ ఉంటే ఆ క్లాస్ని ఆటోమేటిక్గా, ఐ మీన్ ఇన్హెరిటెన్స్ ఏదైతే అయిందో ఆ ఇన్హెరిటెన్స్ అయిన క్లాస్కి ఆటోమేటిక్గా వెళ్తుందండి. పైన ఉన్న క్లాసులు అన్నిటికి వెళ్ళదు ఇన్ ద సెన్స్. సో ఏదైతే ఇన్హెరిట్ చేస్తున్నామో దాన్ని సూపర్ క్లాస్గా రిప్రజెంట్ చేసుకుంటుంది. సో నో, ఓకే, దీన్ని కంపైల్ చేయాల్సిన పని లేదు. నో క్లాస్ ఏ, నేను ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను క్లాస్ ఏలో. నెక్స్ట్ క్లాస్ బి తీసుకున్నాను, ఇన్హెరిట్ చేశాను. క్లాస్ బిలో కూడా ఒక ఇన్హెరిటెన్స్ రాశాను ఇన్సైడ్ క్లాస్ బి. అండ్ ఇక్కడ ఏ అండర్స్కోర్ ఇనిట్ అని రాస్తున్నాము. ఓకే, ఒకవేళ మీకు అవుట్పుట్ చూడాలి అనుకుంటే దీన్ని అన్కామెంట్ చేసి చూడండి, లేదు ఆల్రెడీ అర్థమైపోయింది సార్ అంటే ఇట్స్ గుడ్. సో సూపర్ కీవర్డ్ రాస్తున్నాను, ఏ అండర్స్కోర్ ఇనిట్ రాయాల్సిన ప్లేస్లో సేమ్ సూపర్ అని రాసేసి ఇది రాస్తాను. సో సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, కాల్ చేస్తున్నాను. ఫస్ట్ దేనికి వెళ్తుందండి, బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను కాబట్టి బీకి వెళ్తుంది. బీకి వెళ్ళిన తర్వాత బీలో, ఓకే, బీలో ఏం జరుగుతుందండి, బీలో ఫస్ట్ ఇన్సైడ్ బీ క్లాస్ అని ఉంది కాబట్టి ఇన్సైడ్ బీ క్లాస్ ప్రింట్ అవుతుంది. ఇది కామెంట్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయదు, ఇట్ విల్ ఇగ్నోర్ దాట్. నెక్స్ట్ సూపర్ అంటే ఏంటంటే దీని పైన క్లాస్ అంటే ఇన్హెరిట్ అయ్యే క్లాస్ అంటే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాం, ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం.
సో ఇండైరెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గోస్ ఫ్రమ్ హియర్ టు ఫస్ట్ హియర్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుందండి. దిస్ ఇస్ ద ఫ్లో. ఓకే, ఓకే ఓకే. సో దిస్ ఇస్ ద ఫ్లో. ఫస్ట్ సూపర్ ఎక్కడికి ఉన్న ఇన్హెరిటెన్స్ క్లాస్ ఏంటి అని చెక్ చేసుకుంటుంది. ఆ క్లాస్కి వెళ్ళిపోయి అక్కడ మీకు సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. మెథడ్స్ అవన్నీ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ అ సూపర్ కీవర్డ్. సో విల్ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఇస్ సేమ్ ఎగ్జాంపుల్, రైట్? సేమ్ ఎగ్జాంపుల్. సో నౌ పేరెంట్ క్లాస్. ఓకే, పేరెంట్ క్లాస్. సో ఇది ఏంటి అని అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్లో సూపర్ కీవర్డ్ వాడుతున్నాము. సో క్లాస్ పేరెంట్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. సెల్ఫ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా నేనే ఇచ్చాను 4 అని. మీరు ఒకవేళ కింద నుంచి పాస్ చేస్తాను అని అనుకుంటే ఇక్కడ పాస్ చేయాలి. సో అది నాకు అవసరం లేదు ప్రజెంట్. సెల్ఫ్ డాట్ నేమ్ డైరెక్ట్ చరణ్ ఇచ్చాను. సో ప్రింట్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఏమని రాశానండి, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని రాశాను. నెక్స్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాను, హౌస్ మెథడ్. ఓకే, ఇఫ్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు చరణ్ అయితే ప్రింట్ దిస్ ఇస్ ద చరణ్ హౌస్ అని చెప్పేసి రాశాను. ఓకే, నెక్స్ట్ చైల్డ్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఇక్కడ నుంచి ఏమని కాల్ చేస్తున్నాను, సూపర్ క్లాస్కి కాల్ చేస్తున్నాను. సూపర్ క్లాస్కి కాల్ చేస్తే నాకు ఏమవుతుందండి, ఇక్కడ ఆల్రెడీ పేరెంట్ ఇన్హెరిట్ చేసుకున్నాను కాబట్టి మెథడ్స్ అన్ని నేను వాడుకోవచ్చు. ఓకే, మెథడ్స్ అని నేను వాడుకోవచ్చు. బట్ స్టిల్ సో నేను ఏం చేస్తున్నాను, చైల్డ్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్ హౌస్కి కాల్ చేస్తున్నాను. హౌస్ ఎక్కడ మెథడ్ అండి, హౌస్ పేరెంట్కి సంబంధించింది. బట్ ఐఎమ్ యూజింగ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. క్లియర్ నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఒకవేళ మీరు ఏ అండర్స్కోర్ ఇనిట్ వాడినా సూపర్ అండర్స్కోర్ ఇనిట్ వాడినా కూడా రెండు సేమ్ అండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అర్థమైందా? నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో ఏ ఇన్హెరిటెన్స్లైనా మీరు వాడుకోవచ్చు అండి. సో క్లాసెస్లో కూడా డైరెక్ట్ నార్మల్ క్లాసెస్లో కూడా వాడుకోవచ్చు. ఇన్హెరిటెన్స్లో అయితే దీని యూసేజ్ మీకు బాగా తెలుస్తుంది అంతే. సో ఇక్కడ చూడండి, నేను గ్రాండ్ ఫాదర్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను అండ్ పేరెంట్ క్లాస్ ఇంకొకటి చైల్డ్ 2 క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, చైల్డ్ 2 క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. పేరెంట్ క్లాస్లో గ్రాండ్ ఫాదర్ క్లాస్ని, ఓకే, గ్రాండ్ ఫాదర్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నా. అలాగే చైల్డ్ 2లో పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నా. ఇప్పుడు చైల్డ్ 2కి పేరెంట్ ఎవరండి, ఐ మీన్ సూపర్ క్లాస్ ఎవరు? చైల్డ్ 2కి సూపర్ క్లాస్ ఎవరు? అనిపిస్తుందండి? కొంచెం జూమ్ చేయండి అన్న. చెప్పండి, చైల్డ్ 2కి సూపర్ క్లాస్ పేరెంట్ అన్న. పేరెంట్ క్లాస్కి సూపర్ క్లాస్ ఏంటి? జిఎఫ్. ఓకే, గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా నో ప్రాబ్లం అండి. బట్టి చూసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద జిఎఫ్ క్లాస్. ఓకే, సో నౌ చైల్డ్ 2కి కాల్ చేస్తున్నా, ఐ మీన్ చైల్డ్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. చైల్డ్ 2 ఆబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి, చైల్డ్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఫ్లో ఇక్కడికి వెళ్తుందండి. ఫస్ట్ ఇట్ విల్ గోస్ టు హియర్. ఓకే, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి సూపర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాము. సో ఇట్ విల్ గోస్ టు హియర్. ఇక్కడికి ఇండైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇందులో
ఫస్ట్ ఏమని ప్రింట్ అవుతుందంటే దిస్ ఇస్ అ చైల్డ్ క్లాస్ 1 అని ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ అ చైల్డ్ క్లాస్ 1 అవుతుంది. తర్వాత మళ్ళీ సూపర్ క్లాస్ ఉంది. సూపర్ క్లాస్ అంటే దీనికి జిఎఫ్, కాబట్టి మళ్ళీ ఫ్లో ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లోకి వస్తుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లోకి వచ్చినాక సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్ డిక్లేర్ అవుతుంది. అయ్యాక నెక్స్ట్ ఏమని ప్రింట్ అవుతుందండి, దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడికే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎండ్ అని చెప్పేసి వస్తుంది. ఏం ప్రింట్ అవుతాయండి, దిస్ ఇస్ చైల్డ్ 1 అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది 2 లైన్స్ ప్రింట్ అవుతుంది. క్లియర్? తర్వాత మెథడ్ కాల్ చేసాం, హౌస్ మెథడ్ కి. హౌస్ మెథడ్ కాల్ చేసాం కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, హౌస్ మెథడ్ ఎక్కడ ఉందండి, గ్రాండ్ ఫాదర్ క్లాస్ లో ఉంది. సో సూపర్ ఆల్రెడీ పాస్ అవుతుంది, ఆల్రెడీ ఇన్హెరిట్ నడుస్తుంది, కాబట్టి యూ కెన్ యూజ్ ద హౌస్ మెథడ్. మెథడ్ని మీరు ఆరామ్సే వాడేసుకోవచ్చు. సో హౌస్ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుందండి, ఆల్రెడీ సెల్ఫ్ డాట్ నేమ్ లో ఏముంది, ఇంతకుముందు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ లో చరణ్ వచ్చేసింది. కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు చరణ్ అని రాస్తే ఇట్ విల్ బి కరెక్ట్ ఓన్లీ ఆర్ ట్రూ స్టేట్మెంట్ ఓన్లీ. సో నాకు ఏమని ప్రింట్ అవుతుంది, దిస్ ఇస్ ద గ్రాండ్ ఫాదర్ హౌస్ అని ప్రింట్ అవుతుంది. సో విల్ ఎగ్జిక్యూట్ వన్, వచ్చిందండి. Yes, sir. అర్థమైందండి సూపర్ కీవర్డ్? వెరీ సింపుల్ అండి. సూపర్ కీవర్డ్ అంతే, పైన దానికి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ స్పెషల్ గా ఏ క్లాస్ బి క్లాస్ అని రిప్రజెంట్ చేయాల్సిన పని లేకుండా మీరు ఇన్హెరిట్ చేసుకొని సూపర్ క్లాస్ అంటే అలా సూపర్ క్లాస్ కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ హైరార్కికల్ క్లాస్. ఓకే, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ లో ఎలా ఉంటుందండి, పైన ఫాదర్ ఉంటారు, కింద ఇద్దరు చైల్డ్స్ ఉంటారు. ఓకే, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ మ్యాప్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ కి సింపుల్ తేడా అండి. పేరెంట్స్ నుంచి చైల్డ్ కి ప్రాపర్టీస్ వస్తే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, మల్టీ లెవెల్లో గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చైల్డ్ ఆర్ ఏబిసి ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైరార్కికల్లో పైన ఒక పేరెంట్ ఉంటారు, కింద 2 చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. సో చైల్డ్ క్లాస్ 1 అయినా పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ వాడుకోవచ్చు, చైల్డ్ క్లాస్ 2 అయినా పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ వాడుకోవచ్చు. చైల్డ్ 1కి 2కి లింక్ ఉండదు. ఓకే, అలాగే చైల్డ్ 1 నుంచి మళ్ళీ ఏ క్లాస్ బి క్లాస్ డివైడ్ అవుతాయి, దాంట్లో కూడా ఏదైనా వాడేసుకోవచ్చు. సో నౌ పేరెంట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ హౌస్. ఓకే, హౌస్ మెథడ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చైల్డ్ 1 క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ 1 లో కూడా సూపర్ క్లాస్ పేరెంటే, చైల్డ్ 2 లో కూడా సూపర్ క్లాస్ పేరెంటే. ఓకే, సో నౌ ఐఎమ్ కాలింగ్ చైల్డ్ 1. ఫస్ట్ చైల్డ్ 1కి కాల్ చేద్దాం. చైల్డ్ 2ని ఒక నిమిషం నేను కామెంట్ చేస్తున్నాను. చైల్డ్ 1 కాల్ చేస్తే ఫ్లో ఎలా వెళ్తుందండి, ఫ్లో విల్ గోస్ ఫ్రమ్ ఫస్ట్ హియర్ టు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే, ఇక్కడ నుంచి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో నాకు ఫస్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ నుంచి సూపర్ క్లాస్. దీనికి సూపర్ క్లాస్ ఏంటంటే పేరెంట్ కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది. సెల్ఫ్ లో ఐడి ఈజ్ ఈక్వల్ టు 4, నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్ ప్రింట్ చేస్తున్నాము, అవి డిక్లేర్ చేస్తున్నాము. సో అవి డిక్లరేషన్స్ కాబట్టి ఏం ప్రింట్ కావు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నెక్స్ట్ ఈ లైన్ ప్రింట్ అవుతుంది. సో నాకు ఏం లైన్స్ ప్రింట్ అవుతాయండి, దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ 1 అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనే 2 లైన్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత మెల్లిగా ఏం చేసాం, చైల్డ్ క్లాస్ నుంచి హౌస్ అనే మెథడ్ కి కాల్ చేసాం. ఓకే, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ నుంచి హౌస్ మెథడ్ కి కాల్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇట్ విల్ గోస్ టు హియర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుంది. ఆల్రెడీ సెల్ఫ్ డాట్ నేమ్ లో ఏం ఫీడ్ అయిందండి, చరణ్ అని ఫీడ్ అయింది. కాబట్టి this will check and it will correct this statement and it will give the output as a parent class. Okay, కంపైల్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ డైరెక్ట్ క్లిక్ చేసిన కొలాబ్ లో అయిపోతుందండి. సో చూడండి, సో నాకేమైంది, ఫస్ట్ చైల్డ్ క్లాస్ 1 వచ్చింది, నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ పేరెంట్ హౌస్ అన్నది ప్రింట్ అయింది. ఇది క్లియర్? ఓకే,
అలాగే ఒకవేళ చైల్డ్ క్లాస్ 2 నుంచి వెళ్ళామనుకోండి, చైల్డ్ క్లాస్ 1ని ఒక నిమిషం నేను కామెంట్ చేస్తున్నా, రెండింటిని ఎట్ ఎ టైం కాల్ చేయొచ్చండి, బట్ మీకు అర్థం కావడం కోసం ఇలా చేస్తున్నాము. సో ఫస్ట్ చైల్డ్ 2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఫస్ట్ ఫ్లో ఇక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గోస్ హియర్. ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలాంటి ప్రింట్ స్టేట్మెంట్ లేదు, ఓన్లీ సూపర్ క్లాస్ కి కాల్ చేస్తున్నాం. దీని సూపర్ క్లాస్ ఏంటంటే పేరెంట్ ఇస్ సూపర్ క్లాస్, సో ఇట్ విల్ గోస్ టు పేరెంట్ క్లాస్. ఓకే, పేరెంట్ క్లాస్ లో 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. 2 వేరియబుల్ డిక్లేర్ అయ్యాక ఏమవుతుందంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఒక లైన్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏం మెథడ్ కాల్ చేసామంటే హౌస్ మెథడ్ కాల్ చేసాం. సో ఇట్ విల్ గోస్ ఫర్ హౌస్ మెథడ్, హౌస్ మెథడ్ కి వెళ్తుంది. హౌస్ మెథడ్ కి వెళ్ళాక ఇక్కడ ఏం చేస్తున్నామంటే కండిషన్ చెక్ చేస్తున్నాము. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు చరణ్ అయితే దిస్ ఇస్ ద పేరెంట్ హౌస్ అని ప్రింట్ చేయమంటున్నాం. సో మీకు ఏమవుతుంది, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, 2 లైన్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. క్లియర్? Yes, sir. చరణ్ మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదన్నా. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లో కూడా చెక్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అ స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. ప్లీజ్ చెక్ వాట్ ఈస్ ద అవుట్పుట్, హౌ ఇట్ విల్ కమ్. సో నేను 2 కామెంట్ చేస్తున్నా, నాకు రెండింటికి అవుట్పుట్ ఏది వస్తుంది, దేనికి ఏ అవుట్పుట్ వచ్చింది అన్నది చెప్పాలి. ఓకే, Okay. సో సూపర్ కీవర్డ్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉందండి. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ దీన్ని చదవండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బట్ స్టిల్. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అక్కడ మిస్ చేసాం కదండి, ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు మీకు మెథడ్ అంటే తెలిసిపోయింది, అక్కడ మీకు మెథడ్ అంటే తెలియదు కాబట్టి అక్కడ చెప్పలేదు. ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్, క్యాప్సల్ పేరు విన్నారండి ఎప్పుడైనా? క్యాప్సల్స్. No. సో క్యాప్సల్ కి నార్మల్ టాబ్లెట్ కి తేడా ఏంటండి? అదే అదేముంది సార్, నార్మల్ టాబ్లెట్ అంటే నార్మల్ టాబ్లెట్, ఎవరికి క్యాప్సూల్ టాబ్లెట్ రెండు సేమ్. ఓకే, సో నార్మల్ టాబ్లెట్ లో ఏం జరుగుతుంది అని అంటే టాబ్లెట్ మీకు ఓపెన్ ఉంటుంది. ఓకే, ఐ మీన్ పౌడర్ ఏదైతే ఉందో ఆర్ మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ డైరెక్ట్ ఓపెన్ లో ఉంటుంది మీకు. ఓకే, ఇట్ విల్ నాట్ క్రియేట్ లైక్ మీరు దాన్ని హ్యాండిల్ చేసినా ఎలా ముట్టుకున్నా దాన్ని ఏం ఇష్యూ కాదు. అదే క్యాప్సల్లో ఉండే మెడిసిన్ ఉంది కదా, దాన్ని ఒక కవర్ లాంటి దాంట్లో పెడతారు, ఇండైరెక్ట్ దాన్ని మనం క్యాప్సల్ అంటున్నాం. సో క్యాప్సల్ లోపల మీకు మెడిసిన్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక ఐ మీన్ డైజెషన్ సిస్టంలోకి వెళ్ళాక అక్కడ మీకు ఏమవుతుందండి, ఆ ప్లాస్టిక్ కవర్ అన్నది బ్లాస్ట్ అయిపోయి మెడిసిన్ మీకు ఏమంటారు డైజెషన్ అయిపోతుంది. సో దిస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టమక్. ఓకే, సో ఇక్కడ ఏంటి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి సార్, క్యాప్సల్కి ఎన్క్యాప్సులేషన్కి సంబంధం ఏంటి అని అంటే, సో క్యాప్సూల్ లోపల మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ ని క్యాప్సూల్ ఆర్ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా అది ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ గా దాన్ని పట్టుకున్నా కూడా మెడిసిన్ మీకు టచ్ కాదు, మెడిసిన్ ప్రొటెక్ట్ అవుతుంది. రైట్? ఒకవేళ అర్థం కాలేదు డోంట్ వరీ, అంత మెడికల్ టర్మ్ ఏం కాదు, మనం బైపీసీ స్టూడెంట్స్ కాదు. నౌ కమింగ్ బ్యాక్ టు ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మెథడ్స్ ని, ఓకే, మెథడ్స్ ని మనం డైరెక్ట్ గా బయట సైడ్ నుంచి కాల్ చేయలేము. ఓకే, క్లాస్ విల్ గివ్ ప్రొటెక్షన్ ఫర్ ద మెథడ్స్. ఓకే, క్లాస్ అనేది ఏం చేస్తుందండి, క్లాస్ మనకు మెథడ్స్ కాల్ చేయాలంటే డైరెక్ట్ గా అలో చేయదు. సో యూ నీడ్ టు గో విత్ క్లాస్ నుంచి వెళ్తే గానీ మీరు మెథడ్స్ ని కాల్ చేయలేరు. దట్స్ వాట్ ద ప్రొటెక్షన్ ఇట్ ఈస్ గివింగ్. దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏమంటామండి, ఎన్క్యాప్సులేషన్ అని అంటాము. సో సారీ, సో వీఆర్ హైడింగ్, ఓకే, వీఆర్ హైడింగ్ మెథడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అదర్ క్లాసెస్. ఓకే, వేరే క్లాస్ నుంచి కానీ లేదు బయట నుంచి కానీ డైరెక్ట్ గా మీరు ఆ మెథడ్స్ కి కాల్ చేయలేరు. ఆ మెథడ్స్ కి మీకు ఏమవుతాయి, హైడ్ అవుతున్నాయి, లేదు ప్రొటెక్ట్ క్లాస్ చేస్తుంది అని. ఓకే, సో నో కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జాంపుల్స్ ఈజీ అండి, నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో
పైథాన్లో మొత్తం మీకు కాన్సెప్ట్ అర్థం అవడం, క్వశ్చన్ అర్థం అవడమే కష్టము. క్వశ్చన్ అర్థమైంది అని అంటే కోడింగ్ చాలా తక్కువే ఉంటుందండి. ఓకే, కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో నో చేశాను. క్లాస్ ఏ. ఓకే, క్లాస్ ఏలో నేను ఒక మెథడ్ రాస్తున్నాను. మెథడ్ 1 సెల్ఫ్. ఓకే, దిస్ ఇస్ మెథడ్ 1 అని రాశాను. నెక్స్ట్ మెథడ్ 2లో సెల్ఫ్ తీసుకున్నాను. దిస్ ఇస్ మెథడ్ 2 అని రాశాను. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయలేదు ఏంటి సార్, కన్ఫర్మ్గా రాయాలన్నారు కదా. ఎస్ అండి, మీరు రాయండి. సో దిస్ ఇస్ యాజ్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇక్కడ రాయట్లేదు. సో సెల్ఫ్ కీవర్డ్ ఎక్కడైనా వాడాలి మెథడ్స్లో. సో అక్కడ వాడలేదు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయలేదు కదా సార్, ఇక్కడ సెల్ఫ్ కీవర్డ్ ఎలా వచ్చింది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వాడితేనే సెల్ఫ్ కీవర్డ్ రాదండి. ప్రతి మెథడ్లో కూడా మీరు సెల్ఫ్ కీవర్డ్ రాయాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం. నో ఇంకొకటి క్లాస్ బి తీసుకున్నాను. ఓకే, క్లాస్ బి తీసుకున్నాను. బిలో మెథడ్ 3 మెథడ్ 4 రాసుకున్నాను. సేమ్ లైక్ ఏ మెథడ్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. నౌ ఐ వాంట్ టు కాల్ మెథడ్ 3 అండ్ మెథడ్ 4 ఫ్రమ్ ద క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, ఆల్రెడీ మీరు ఎగ్జాంపుల్ చూసారండి, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే. నేను ఏం చేస్తున్నాను, నా దాంట్లో ఏ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి, ఏ క్లాస్లో నాకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నాకు ఏ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి, మెథడ్ 1 మెథడ్ 2 2 మెథడ్స్ ఉన్నాయి. ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఆబ్జెక్ట్ కాల్డ్ a_obj ఫర్ ఏ క్లాస్. సో a_obj డాట్ మెథడ్ 1, a_obj డాట్ మెథడ్ 2. నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, వాట్ అవుట్పుట్ ఐ విల్ గెట్. దిస్ ఈజ్ మెథడ్ 1, దిస్ ఈజ్ మెథడ్ 2 అని వస్తుంది. సో నాకేమని వస్తుందంటే దిస్ ఇస్ మెథడ్ 1 మెథడ్ 2. ఒకవేళ నేను ఇన్హెరిట్ చేయలేదు, ఇక్కడ ఇన్హెరిట్ ఏమన్నా చేశానండి, ఇక్కడ కానీ ఇన్హెరిట్ ఏం చేయలేదు. బట్ నేను ఏం చేస్తున్నానంటే మెథడ్ 3కి మెథడ్ 4కి కాల్ చేస్తాను. వాట్ ఈస్ ద స్టోరీ, వాట్ ఈస్ ద అవుట్పుట్. మేబీ ఎర్రర్ వస్తుందేమో అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? అవుట్పుట్ అయితే రాదన్న మెథడ్ 3 అట్లా ఎర్రర్ కూడా రాదా? ఎర్రర్ వస్తుంది అనుకుంటా. ఎర్రర్ వస్తుందండి. ఎందుకు అని అంటే ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్, ఓకే, బి క్లాస్ లో ఉన్న మెథడ్స్ కాల్ చేస్తున్నాను, ఏ క్లాస్ నుంచి కాల్ చేస్తున్నాను. సో ఆ మెథడ్ లేదు, దిస్ మెథడ్ ఆర్ అట్రిబ్యూట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ మెథడ్ 3, మెథడ్ లేదు అనే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ సరే దీన్ని కామెంట్ చేశాను. ఓకే, దీనికి కామెంట్ చేశాను. నో అప్పుడు 4 లేదా 4 లేదా మెథడ్ 4. సో ఏమైతుంది, ఇన్హెరిట్ చేసినప్పుడు మాత్రము నాకు కాల్ అవుతున్నాయి. ఇన్హెరిట్ చేయకపోతే ఇక్కడ ఏమవుతుందండి, మెథడ్ 3 మెథడ్ 4కి కాల్ కావట్లేదు. అదే మీరు ఫంక్షన్స్ రాశారు. ఓకే, ఫంక్షన్స్ మెథడ్ డెఫ్ ఫంక్షన్ 1, డెఫ్ ఫంక్షన్ 2, డెఫ్ ఫంక్షన్ 3, ఇలా ఒక 3-4 ఫంక్షన్స్ రాశారు. ఏ ఫంక్షన్ అయినా నేను డైరెక్ట్ కాల్ చేయొచ్చండి, ఏమైనా రిస్ట్రిక్షన్ అడ్డం వస్తుందా? సో ట్రై చేయలేదు అనకండి, ఆల్రెడీ మనం మెథడ్స్ ఫంక్షన్స్ టాపిక్ చూసామన్నా. ఓకే, యా. సో నేను ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4 క్రియేట్ చేశానండి. నేను ఫంక్షన్ 1ని, ఫంక్షన్ 2ని, ఫంక్షన్ 3ని, ఫంక్షన్ 4ని డైరెక్ట్గా కాల్ చేస్తున్నా. కాల్ అవుతుందా కాదా, ఏమైనా ఎర్రర్ వస్తుందా? అవుతుంది. ఎందుకు, ఫంక్షన్స్లలో ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఓకే, బట్ మెథడ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ క్లాస్ అన్నది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, క్లాస్ అన్నది ఏం చేస్తుందండి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు డైరెక్ట్గా వితౌట్ క్లాస్ అంటే క్లాస్కి తెలియకుండా మెథడ్స్ని వాడడానికి వీల్లేదు. సో క్లాస్కి తెలియాలి అంటే ఎలా తెలియాలి, ఐదర్ వన్ వే ఈజ్ ద ఇన్హెరిటెన్స్ ఆర్ వన్ వే ఈజ్ ద క్రియేటింగ్ అ ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ మాత్రమే వస్తాయి. ఇన్హెరిటెన్స్ వాడుకుంటే ఏమవుతుందండి, వేరే క్లాస్లో వస్తాయి. ఓకే, సూపర్ కావచ్చు, నార్మల్ అండర్స్కోర్ యూనిట్ మెథడ్స్ ఏదైనా కావచ్చు, బట్ ఇన్హెరిటెన్స్ చేసుకుంటేనే వస్తాయి. బట్ డైరెక్ట్గా మీరు ఇలా వాడుతాను అంటే వర్కౌట్ కాదు. సో వై
మెథడ్ విల్ నాట్ యూజ్డ్ అవుట్ సైడ్. ఓకే, మెథడ్ని బయట సైడ్ వాడడానికి వీల్లేదు. సో క్లాస్ విల్ ప్రొటెక్ట్ దట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏం చేద్దామంటే ఏ క్లాస్ని ఒక నిమిషం బ్లాక్ చేద్దాము. ఓకే, నౌ విల్ గో విత్ బి క్లాస్. ఓకే, బి క్లాస్ ద్వారా వెళ్తున్నాము. నౌ టెల్ మీ ద అవుట్పుట్. ఈ మూడింటికి అవుట్పుట్ ఏంటో చెప్పండి. నా మెథడ్ వన్ ఒక్కటే అవుట్పుట్ రాదన్న, మిగతా రెండు వస్తాయి. మెథడ్ వస్తుంది. అవును. ఓకే, ఏమైంది? బి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ మెథడ్. మెథడ్ ఒకవేళ నేను ఇప్పుడు ఏ అని రాశాను ఇక్కడ, నౌ టెల్ మీ. వస్తాయన్న, 3 అవుట్పుట్లు మూడు వస్తాయి. వస్తాయి. 3 అవుట్పుట్ వచ్చాయి. సరే. సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి ఏంటి, ఇన్హెరిటెన్స్ రాసుకుంటే పైన మెథడ్స్, ఐ మీన్ పైన క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్ని వాడుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వాడుకోలేదు. దిస్ వాట్ క్లాస్ ఈస్ గివింగ్ హైడింగ్ ద మెథడ్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ద మెథడ్స్. దీన్ని ఏమంటామండి? క్లాస్ హైడ్ చేస్తుంది. ఒకవేళ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ మాత్రమే మీరు కాల్ చేసుకోగలుగుతారు, లేదు అంటే కాల్ చేయలేరు. ఇన్హెరిటెన్స్ వాడుకుంటే ఎటువంటి దాంట్లో మెథడ్స్ అయినా మీకు వాడుకోగలుగుతారు, బట్ లేకపోతే మీరు వాడుకోలేరు. సో ఇక్కడ మీరు ఒకవేళ క్లాస్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేయకపోతే ఆ మెథడ్స్ని వాడుకునే పర్మిషన్ మీకు లేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్ ఆర్ మెథడ్ హైడింగ్ ఆర్ మెథడ్ ప్రొటెక్షన్. క్లియర్? కాన్సెప్టే అండి, అంతే. మీకు ఆల్రెడీ తెలుసు ఎలా వర్కౌట్ అవుతుందని. కాన్సెప్ట్ ఏమడుగుతారంటే వాట్ ఈస్ మీన్ బై ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్ అని అడుగుతారు. ఆర్ సార్ నాకు డౌటే ఉంది సార్, మీరు అలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని పైథాన్. ఓకే, అన్ని క్వశ్చన్స్లలో అడగవచ్చు అడగకపోవచ్చు అండి, ఇది మామూలు బేసిక్ టాపిక్ అనమాట. ఓకే, స్టిల్ మీకోసం నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. ఎన్క్యాప్సులేషన్ ఇప్పుడు వచ్చింది. డిఫైన్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్. ఓకే, డిఫైన్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ పైథాన్. సో 36వ క్వశ్చన్ అండి, మేబీ అడగవచ్చు అడగకపోవచ్చు, మీ అదృష్టం అనమాట. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ బైండింగ్ ద కోడ్ డేటా టుగెదర్. పైథాన్ క్లాస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఎన్క్యాప్సులేషన్కి పైథాన్ క్లాస్ అన్నది ఒక ఎగ్జాంపుల్ అన్నాడు. ఇక్కడ అసలు వాడు ఏం రిప్రజెంట్ చేయలేదు, బట్ మీరు ఎగ్జాంపుల్తో సహా చూపెట్టాలి. ఓకే, ఓకే. నో స్మాల్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకే, ఫర్ ద డే. ఇవాళకి అసైన్మెంట్ ఏంటి అంటే మీరు ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. డీటెయిల్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో నేము, ఐడి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, డిజిగ్నేషన్ నేమ్. ఓకే, అరే డిజిగ్నేషన్ నేమ్ ఎందుకు, డిజిగ్నేషన్ అని రాసుకుంటే సరిపోతుంది. సో డిజిగ్నేషన్. సో ఇక్కడ ఏం చేయండి అని అంటే నాకు డీటెయిల్స్ అన్నది ఒక క్లాస్, డీటెయిల్స్ క్లాస్ తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ క్లాస్. ఓకే, ఎంప్లాయీ క్లాస్లో నేను నాకు ఇలా డాక్టర్, లాయర్, టీచర్ అని క్రియేట్ చేసి వాటికి కాల్ చేయాలి. ఎవరైతే నాకు ఆ డిజిగ్నేషన్ రావాలి. ఓకే, డాక్టర్ క్లాస్ అయితే డాక్టర్ డిజిగ్నేషన్ డాక్టర్ రావాలి, ఒకవేళ ఇంజనీర్ అయితే డిజిగ్నేషన్ ఇంజనీర్ రావాలి, అండ్ టీచర్ అయితే టీచర్ రావాలి, లాయర్ అయితే లాయర్ రావాలి. ఓకే, వస్తుందా? కానీ ఇవన్నీ మెథడ్స్ క్రియేట్ చేయాలన్నా. మెథడ్స్ కాదండి, డిజిగ్నేషన్. నేను ఏదైతే ఫార్వర్డ్ చేస్తానో, ఓకే, నేను ఇప్పుడు సపోజ్ నాకు ఎంప్లాయీ మెథడ్ ఒకటి క్రియేట్ చేయండి, ఇక్కడ సారీ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. డీటెయిల్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కాల్ చేయండి. కాల్ చేసి నాకు టీచర్ అని పంపిస్తే నాకు టీచర్ అని ప్రింట్ కావాలి, డిజిగ్నేషన్ ఇవన్నీ డీటెయిల్స్ ప్రింట్ కావాలి. నెక్స్ట్ లాయర్ డీటెయిల్స్ మొత్తం ప్రింట్ కావాలి. నెక్స్ట్ డాక్టర్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇంజనీర్ డీటెయిల్స్ ప్రింట్ కావాలి, అంతే. నాకు ఇంతకు ఒక పైన ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఐడి ఈజ్ ఈక్వల్ టు 1, నేమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని. అంతే ఆ మోడల్ చేశారు కదా, సేమ్ అలాగే. బట్ ఇక్కడ నాకు డీటెయిల్స్ ప్రింట్ కావాలి. ఆ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ క్లాస్లోకి కాల్ చేసి క్లాస్ నుంచి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ట్రై చేయండి. ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే నేను చెప్తాను.
ఓకే. సరే. ఓకే. వితౌట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూసామండి. నేను మీకు అసైన్మెంట్ ఇచ్చాను కదా. ఓకే. వర్కౌట్ దిస్. ఓకే, ఇవి చూడకండి, చూడకుండా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగే మెయిన్ క్వశ్చన్స్. ఓకే, హౌ టు క్రియేట్ ద క్లాస్. ఓకే, క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తారు, దానికి ఎగ్జాంపుల్ రాయమంటారు. ఇవన్నీ మనం యాజ్ ఎ పైథాన్ డెవలపర్గా కోడ్నే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కోడ్ చెప్పమంటారు, లేదంటే డైరెక్ట్గా కోడే అడగచ్చు, లేదా డైరెక్ట్గా మీకు అదృష్టం బాగుంటే థియరీ అడగచ్చు. సో ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, నాట్ అప్ టు యూ. సో బెటర్ ఏంటంటే మీరు రెండుకు ప్రిపేర్ కండి, కోడ్తో పాటు ఎక్స్ప్లెనేషన్. సో వాళ్ళు ఎప్పుడు అడిగినా అట్లీస్ట్ బేసిక్ కోడ్ రాసేలాగా మీరు ప్రిపేర్ కండి. ఓకే. అండ్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ స్టార్ట్ చేసేయండి. మీకు ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయ్యాయి. బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే నేను చెప్తాను. అండ్ క్వశ్చన్ డైలీ 1 అనండి, మీకు ఎక్కువ ఏం అడగట్లేదు నేను. బెటర్ ఏంటి అని అంటే హ్యాకర్ ర్యాంక్ అయినా పర్లేదు, హ్యాకర్ ఎర్త్ అయినా పర్లేదు, బెటర్ గో విత్ హ్యాకర్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ ఒక వెబ్సైట్ నుంచి వెళ్దాము. హ్యాకర్ ర్యాంక్లో ఒక క్వశ్చన్ చేయండి. ఓకే, మీకు అయిపోయిన కాన్సెప్ట్ నుంచే. ఓకే, కొత్త క్వశ్చన్ తీసుకొని అది నాకు రావట్లేదు అని నాకు ఏకండి. సో మీకు అయిపోయిన టాపిక్ నుండి ఏ క్వశ్చన్ అయినా చేయండి, ఆ క్వశ్చన్ ట్రై చేయండి. మీకు అవుట్పుట్ రాలేదు, అప్పుడు ఆ క్వశ్చన్ గ్రూప్లో పేజ్ చేయండి. ఐ విల్ గివ్ ద సొల్యూషన్. ఓకే. ఓకే, ఒకటే క్వశ్చన్ అంతే. మీకు ఇదొక అసైన్మెంట్, అదొక అసైన్మెంట్, రెండే ఉన్నాయి ఇవాళ అసైన్మెంట్స్. సో సరే. 1 అసైన్మెంట్ ఫ్రమ్ హ్యాకర్ ర్యాంక్. ఒకవేళ లేదు, నాకు హ్యాకర్ ర్యాంక్ లేదు అని అనుకుంటే ఐడి క్రియేట్ చేసుకోండి. మన టాపిక్ అయిపోయేలోపు అట్లీస్ట్ మీకు 2 స్టార్ 3 స్టార్ రేటింగ్ రావాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను లాగిన్ చేస్తున్నా. డెవలపర్ లాగిన్. లాగిన్ వచ్చేసింది. కంటిన్యూ ప్రిపరేషన్. మీకు పైథాన్ అని అలా వస్తుందండి కిందికి. ఇక్కడ చూడండి మీనియన్ గేమ్. ఓకే, మీనియన్ గేమ్. ఇలాంటి గేమ్స్ క్వశ్చన్స్ టచ్ చేయకండి. ఇటర్ టూల్స్ మీకు కాలేదు, టాపిక్ ఇటర్ టూల్స్ కాలేదు. ఓకే, ఫైండ్ యాంగిల్ ఎంబీసీ. ఓకే, క్వశ్చన్ అయితే చూడండి, క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇదైతే అయిందిలేండి. ఓకే, ఆర్డర్ సెలక్షన్. ఓకే, ఆర్డర్ డిక్టెట్ సంబంధించింది అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు చెక్, గో విత్ దిస్ క్వశ్చన్, అండ్ దట్ టు ఈజీ క్వశ్చన్ ఉంది. ఓకే, మీరు ఈజీ ఉన్నాయి టచ్ చేయండి, మీరు ఇప్పుడే హార్డ్ ఉంది అవసరం లేదు. ఇక్కడ మీకు ఈజీ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ఈజీ క్వశ్చన్స్. సో అన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రై చేయండి. ఓకే, సెట్లో డిస్కార్డ్, రిమూవ్, పాప్, ఈ మెథడ్స్ అన్ని మీకు తెలుసు. సో ఇలాంటి క్వశ్చన్ కానీ పిక్ చేయండి. సెట్ యూనియన్ మెథడ్, సెట్ డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, సెట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసాము. ఒకవేళ మీకు ఏదైనా చూడలేదనిపిస్తే ఒకసారి ఆ టాపిక్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఒకవేళ ఎక్కడ కూడా లేదు అంటే నేను ఆల్రెడీ చెప్పానండి, అన్ని కాన్సెప్ట్స్ నేనేమి ఇది రాయలేదు. సో ఇఫ్ 1 2 టాపిక్స్ మిస్ అవుతూనే ఉంటాయి. సో వీ విల్ వర్క్ ఆన్ దట్. ఇన్పుట్ ఆల్రెడీ చూసాము, ఇది కూడా ఈజీనే. పైథాన్ ఎవాల్యుయేషన్ ఉంది, సో ఇది ఒకటి చెక్ చేయండి. ఎనీ ఆర్ ఆల్, ఇవి మెథడ్స్ డైరెక్ట్గా, సారీ ఇవి ఫంక్షన్స్ డైరెక్ట్గా. సో ఈ ఫంక్షన్స్ని మనం డైరెక్ట్ వాడుకోవచ్చు. ఒకవేళ చూడండి మీకు ఓకే అనిపిస్తే ఓకే, లేదు మ్యాప్ అండ్ ల్యాండా అయిపోయాయి. ఓకే, రీడైరెక్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్క్రిప్ట్ అనుకుంటా, మేబీ ఇది కాలేదు మీకు. అలాగే చూడండి, ఇంకా మీకు ఏదైతే ఓకే అనిపిస్తుందో ఒకటే క్వశ్చన్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మీకు ఓపిక ఉంది, నేను ఇంకా చేస్తాను సార్ అని అంటే ఐఎమ్ ఆల్వేస్ ఓకే. ఒకవేళ మీకు లేదు, నాకు ఓపిక లేదు అని మీకు అనిపిస్తే బెటర్ గో విత్ 1 క్వశ్చన్, ఓన్లీ 1 క్వశ్చన్. ఓకే, సో రేపు ఇంకో క్వశ్చన్ అలా వెళ్దాము. ఒకవేళ మీకు అలా కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇంట్రడక్షన్ అని పెట్టండి. ఇంట్రడక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంట్రడక్షన్ ఇక్కడ క్వశ్చన్స్ లేవంట. ఈజీ తీసేద్దాము. ఈజీ తీసేస్తే ఉన్నాయా, ఈజీ తీసేసినా లేవు. ఓకే, బేసిక్ డేటా టైప్స్ మీద కూడా లేవు. స్ట్రింగ్స్ చూడండి, స్ట్రింగ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది అంటే మేబీ ఇది ఈజీ క్వశ్చన్ అయి ఉండొచ్చు. ప్లీజ్ ఓపెన్ అండ్ చెక్ ఇట్. ఓకే, నేను గేమ్కి సంబంధించి నేను తీసేసినట్టున్నాను. సో చెక్ చేయండి ఇలా. సో నాదే ర్యాంక్ చూడండి, నేను చాలా లేట్గా ఎప్పుడో ఒకసారి ఇలా ఓపెన్ చేస్తాను. 1,31,000 ర్యాంక్ ఉంది నాది. నాకంటే ముందు 1,30,000 మంది 1,31,000 మంది ఉన్నారు.
సో ఇంకా మీ ర్యాంక్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇట్ విల్ బి ఐ థింక్ నాది 2 lakhs 3 lakhs దగ్గర ఉండొచ్చు మీ ర్యాంక్. ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేస్తే మినిమం 5000 ముందుకు వచ్చేస్తాము. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ర్యాంకింగ్. బట్ ఇదేంటి అని అంటే మీరు చూపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, హ్యాకర్ ర్యాంక్లో నాది 5 స్టార్ రేటింగ్ ఉంది, లేదు ర్యాంక్ వచ్చేసి 100 ఉంది, 200 ఉంది, 500 ఉంది, అట్లీస్ట్ 1000 2000 5000 10,000 ఉన్న నో ఇష్యూ అండి, మీరు చూపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. యా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ వీ కెన్ గో విత్ దట్. ఇఫ్ నాట్ విల్ స్టాప్ దిస్ సెషన్ హియర్, విల్ కంటిన్యూ టుమారో. ఓకే.